ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క శుభనామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీ అందరూ క్షేమంగా ఉన్నారని మేము సూచిస్తూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి మీ అందరి యొక్క ప్రార్థన ప్రోత్సాహం వలన ఈ బెతెస్దా ప్రేయర్ మినిస్ట్రీస్ అను ఈ పరిచర్య ద్వారా దేవుడు ఎంతో ఘనంగా తన నామ మహిమ కొరకు ఈ పరిచర్యను జరిగిస్తూ ఉన్నారని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఇందులో భాగంగానే ప్రతి వారం ఈ యూట్యూబ్లో వింటున్నటువంటి ఈ యొక్క సందేశాల ద్వారా మీ ఆధ్యాత్మిక అభివృద్ధిని బట్టి, మీరు పొందుతున్న మేళ్లను బట్టి, ఎప్పటికప్పుడు మీరు పెడుతున్న మెసేజ్లను బట్టి, మీరు ఇస్తున్నటువంటి సహకారాన్ని బట్టి ప్రత్యేకంగా మీ అందరికీ కూడా కృతజ్ఞత వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇంకనూ మీరు ప్రార్థించండి, ప్రోత్సహించండి. ఈ పరిచర్యను అనేక మందికి పరిచయం చేస్తూ ఈ యొక్క యూట్యూబ్ మినిస్ట్రీని ప్రోత్సహించాల్సిందిగా ప్రభువు పేరట మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. ప్రతి మెసేజ్ మీరు వినడం మాత్రమే కాకుండా మీకున్నటువంటి స్నేహితులైన వారికి ఈ మెసేజ్ని పంపించడం ద్వారా వారిని కూడా ఆధ్యాత్మికంగా మేలుకొల్పడానికి అవకాశం ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ, మీ అందరి యొక్క ప్రోత్సాహంతో రానున్న దినాలలో ఇంకా ఘనంగా దేవునికి పరిచర్యను కొనసాగించడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడని విశ్వసిస్తూ ఉన్నాను. ఏజెన్సీ ప్రాంతం అనబడినటువంటి ఈ యొక్క ఏఎస్ఆర్ జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఈ యొక్క పరిచర్యను కొనసాగించడానికి దేవుడిచ్చినటువంటి చక్కని అవకాశాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాం. దేవుడు స్థాపించినటువంటి సంఘాలను బట్టి నేను దేవుడిని ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, మీరు ఇంకనూ ప్రార్థన ప్రోత్సాహాన్ని అందిస్తూ ఈ పరిచర్యను కొరకు మీరు ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దానికి ముందుగా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసువైన మా కన్న తండ్రి, నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ యొక్క దినమును నీ సన్నిధిలోకి వచ్చి నీ యొక్క ప్రభువా వాక్యమును కొంత సమయం ధ్యానించడానికి, నీతో ప్రభువానికి స్తోత్రం మాట్లాడుట కొరకు, నీ స్వరాన్ని వినుట కొరకు మమ్మల్ని మేము సిద్ధం చేసుకొని నీ యొక్క పాదముల ఎదుట కూర్చొని ఉన్నాం. నాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచమని నీ ఉద్దేశ్యమును మాకు తెలియచేసి నీ చిత్తానుసారంగా జీవించి నీ ఆశీర్వాదాన్ని పొందే భాగ్యం వినుచున్న మా ప్రియ సహోదరి సహోదరులందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో నుంచి కొద్ది నిమిషాలు దేవుని మాటలను మనం శ్రద్ధగా విందాం. ప్రభు యొక్క వాక్యాన్ని వినే అవకాశం వచ్చిన ప్రతిసారి మనస్సు పెట్టి దేవుని యొక్క వాక్యం మీద మన దృష్టిని పెట్టి దేవుని పాదాల దగ్గర కూర్చొని కొద్ది నిమిషాలు మనం వినగలిగితే ఎన్నో ఆశీర్వాదకరమైనటువంటి స్థితి, ఆశీర్వాదకరమైనటువంటి విషయాలను ప్రభు మనతో మాట్లాడతాడు. అవి మనకు, మన కుటుంబాలకు, ఈ భూలోకములో ఎంతో మేలును కలుగజేస్తాయని దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీకా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. మీకా గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు, ఆయన ఇశ్రాయేలీయుల మీద వ్యాజ్యం ఆడుచున్నాడు. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యము ఆలకించుడి. ప్రియమైనటువంటి వారలారా, ఈ వచన భాగాన్ని మనం గమనించినట్లయితే దేవుడు మనుషులతో లేక తన ప్రజలతో ఒక వ్యాజ్యాన్ని కలిగి ఉన్నాడు. అనగా ఈ వ్యాజ్యాన్ని కలిగజేసింది ఎవరు అనంటే మనుషులమైన మనమే. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ప్రేమ మనకు తెలుసు. ఈ భూలోకాన్ని అంతటిని కూడా సృష్టించింది తన పోలిక చొప్పున చేయబడిన మనుషుల కోసమే అనే విషయం మనకు తెలుసు. మానవుల మేలు కొరకు, మానవుల యొక్క సంక్షేమం కొరకు, మానవుల యొక్క సంతోషము సంతృప్తి కొరకు దేవుడు ఒక చక్కని ఏదేనో అనబడిన తోటను వేసి వాళ్ళని సంతోషంతో ఆ స్థలంలో ఉంచాలని దేవుని యొక్క ఉద్దేశ్యం. అయితే కాలక్రమేణా మనుషులమైన మన తప్పిదాలను బట్టి అనేక సార్లు దేవుడు చిన్నపాటి గద్దింపునిచ్చి తరువాత మనల్ని సరిచేయాలని ప్రయత్నం చేసినా కానీ ఇప్పటికీ
దేవునికి వ్యతిరేకంగానే అనేక మంది జీవిస్తూ ఉంటున్నారు. దేవునికి ఉద్దేశాన్ని గ్రహించలేకపోతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ విధంగానే దేవునికి మనకి మధ్యన కొంత వ్యాజ్యం అనేది ఉంది అని చెప్పి పిల్లరా దేవుడు అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడికి మనకి మధ్యన ఏ విధమైనటువంటి ఆ యొక్క గ్యాప్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకనంటే కరుణా సంపన్నుడైన దేవుడు తన కనికరాన్ని మన మీద చూపించి ఎప్పుడు కూడా మన పరిస్థితులను సరిచేయాలని, మన బ్రతుకులలో సంతోషాన్ని నింపాలని, మన జీవితాలను ఆశీర్వాదకరంగా చేయాలని ఆయన ఎప్పుడూ తపిస్తూ ఉన్నాడు. ఆయన ఉద్దేశం అంతా కూడా మన క్షేమంగా ఉండడమే. అయితే ఈరోజు మనకు తెలియకుండానే సాతానిక ప్రభావం వలన మానవులమైన మనకున్నటువంటి శరీర సంబంధమైన ఆశలు కోరికలను బట్టి దేవునికి మన మీద వ్యాజ్యాన్ని పుట్టిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ భూలోకంలో దేవుని కృప లేకపోతే, దేవుడి సహాయం లేకపోతే మనం క్షేమంగా సొగసుగా సంతోషంగా ఉండలేం. అది నువ్వు మొట్టమొదట గ్రహించాల్సిన అవసరం ఉంది. దేవుడి సహాయం లేకుండా ఏ మేలును మనం పొందలేం. దేవుని సహాయం లేకుండా ఏ సహకారాన్ని మనం ఆశించలేం. పిల్లరా, కనుక దేవుడికి విరోధంగా మనం ఏది కూడా సాధించలేం. కనుక ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో తాను సృష్టించిన దేవునికి విధేయుడే ఉండాల్సిందే. ఒకవేళ మనకు తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు మనం చేసినప్పుడు దేవుడు మనల్ని హెచ్చరిక చేయగా గద్దించినప్పుడు వాటిని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. సరిచేసుకుంటే కృపాకాలంలో ఉన్నాం కనుక కృపామయుడు కనికర సంపన్నుడైనటువంటి దేవాదేవుడు ఈరోజు తన యందు విశ్వాసం ఉంచిన వారందరినీ కూడా ఆయన నాశనం చేయకుండా రక్షణలోకి తీసుకొని వస్తాడు. అటువంటి గొప్ప అవకాశం దేవుడు ఈరోజు మనకి ఇస్తూ ఉన్నాడు. కానీ ఈ రోజుకి కూడా కృపను పొందకుండా భక్తిహీనులుగా నమ్మకార్థమైనటువంటి వారిగా జీవిస్తూ దేవుని దృష్టిలో పిల్లరా మనం యోగ్యులంగా ఉండలేకపోతూ ఉన్నాం. ఈ దినం వాక్య సందేశాన్ని బట్టి మనం విని సరిచేసుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి దేవునికి ఇష్టంగా మనం మారగలిగితే, దేవునికి వాక్యానుసారంగా మనం జీవించగలిగితే ఆ కరుణామయుడైన దేవుడు మీ జీవితాలలో అత్యధికమైనటువంటి మేలులతో నింపుతాడు. అనేక విషయాల్లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అన్ని విషయాల్లో కూడా సంతోషాన్ని ఆనందాన్ని కలుగు చేసి మీ కుటుంబాలను పిల్లరా ఆశీర్వాదకరంగా చేస్తాడు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా రండి, దేవునికి వాక్యాన్ని శ్రద్ధగా వినండి. మన లోపాలను మనం సరిచేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రభువా నాతో మాట్లాడు తండ్రి, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడుము అని దావీదు అన్నట్లుగా ప్రతి దినము కూడా దేవుడి సన్నిధానంలో మనం ఆ దేవుడిని అడిగేవారిగా ఉందాం. దేవా, నీకు ఇష్టం కాని జీవితం నాలో ఏమన్నా ఉందా? ఇదిగో సాతాను ప్రేరణ వలన, మనుషుల యొక్క బలవంతం వలన, నా వ్యక్తిగతమైనటువంటి కోరికలు ఆశల వలనను ఒకవేళ నాలో ఏదైనా లోపాన్ని నేను కలిగి ఉంటే నన్ను హెచ్చరిక చేయతండి, నన్ను ఖండించు నాయన, నేను సరిచేసుకుంటాను తండ్రి. నీ మాట నేను వింటానయ్యా. నువ్వు లేకపోతే నేను ఆశీర్వదించబడలేను, నీ దీవెన లేకపోతే ఈ లోకంలో నేను ఏది కొనసాగించలేనయ్యా. నీ సహాయం నాకు కావాలి అని ప్రార్థనాపూర్వకంగా యేసయ్య మాటలు విందామా? రండి, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ చూసినట్లయితే మీకా గ్రంథకర్త ద్వారా దేవుడు ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తా ఉన్నాడు. ఏంటి అనంటే, తన జనుడైనటువంటి జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు, ఇశ్రాయేలీలతో ఆయన వ్యాజ్యం ఆడుచున్నాడు. దేవుని ప్రజలైనటువంటి వారితో దేవుడు పిల్లలు కొంత వ్యాజ్యం, కొంత వ్యతిరేకత కలిగి ఉన్నాడు అనే పరిస్థితి చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంది. పిల్లరా, సహాయం చేసే దేవుడే మనకు వ్యతిరేకంగా ఉంటే మనం ఈ లోకంలో ఏమి సాధించగలుగుతాం? ఈ లోకంలో ఏమి సాధించగలుగుతాం? నేటి దినాల్లో అనేక మంది దేవుని ప్రజలైన వారు, దేవుని బిడ్డలైన వారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఎంతో ఆయాసకరమైనటువంటి మార్గములు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎన్నో కష్టాలను, శ్రమలను, శోధనలను కొని తెచ్చుకున్నట్లుగా అనుభవిస్తూ ఉంటున్నారు. పిల్లారా, దేవుడి సహాయం లేకపోతే సాతాను మనల్ని శోధిస్తాడు. దేవుని యొక్క రక్షణ కవచం లేకపోతే సాతాను మనల్ని ఇష్టం వచ్చినట్టుగా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. యోబు విషయంలో మనకు తెలుసు. యోబు చుట్టూ దేవుడు వేసినటువంటి కంచెను తొలగిస్తే సాతానుడు ఎన్ని రకాలుగా యోబు శరీరాన్ని హింసించాడు, యోబును మానసికంగా కృంగదీయడానికి ప్రయత్నం చేశాడు. ఈరోజు మనకు తెలియంది కాదు. అందుకే దేవుడి రక్షణ మన చుట్టూ ఉండాలంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారిగా జీవించాలి. ఆయన యందు భక్తి కలిగిన వారిగా మనం కొనసాగాల్సిన అవసరం ఉందని ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు సన్నిధిలో మనం అందరం కూడా ప్రార్థించాల్సిన అవసరం ఉంది, పశ్చాత్తాపపడాల్సిన అవసరం ఉంది, దేవుడి సన్నిధిలో మనల్ని మనం సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు అనేక మంది బోధకులైన వారు ఈ విధంగా బోధిస్తూ ఉన్నారు. కృపాకాలంలో ఉన్నాము కనుక
ఎవరైతే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుతాడో వాడు జీవములోకి దాటి ఉన్నాడు. ఈ లోకంలో కష్టాలు వారికి లేవు. యేసుక్రీస్తు యందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. వారందరూ కూడా మరణములో నుంచి జీవములోకి దాటేశారు. కనుక ఈ కృపాకాలంలో ఇక మనం చేయాల్సింది ఏమీ లేదు, యేసునందు విశ్వాసం ఉంచితే చాలు అని ఈరోజు పిల్లల ప్రసంగాలు చేస్తూ అనేక మందిని మరింత భక్తిహీనులుగా మారుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కృపాకాలంలో నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావు, అందుకు దేవుడు నిన్ను మరణంలో నుంచి జీవంలోకి దాటిస్తూ ఉన్నాడు, అందులో సందేహం లేదు. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి నాట నుండి నేటి వరకు అదే విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? అదే రీతిగా నీ భక్తిని కొనసాగించగలుగుతున్నావా? ఆ విధంగానే నువ్వు జీవించగలుగుతున్నావా అని అంటే ఈరోజు చాలామంది భక్తిహీనులు అవుతూ ఉన్నారు. అనేక మంది కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుడి యొక్క రుచి తెలిసిన మొదటి దినాలలో ఎంతో ఆసక్తిగా, విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థిస్తున్నారు. ఆయన మీద ఆధారపడుతూ ఉన్నారు. ఆయన లేకుండా ఏ పని చేయటం లేదు. ప్రార్థన చేసే ప్రతి పని మొదలు పెడుతూ ఉన్నారు. ప్రార్థన చేసే ప్రతి కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నారు. ప్రార్థనాపూర్వకంగానే జీవిస్తూ ఉన్నారు. దేవుడి సన్నిధిని విడిచిపెట్టడం లేదు. పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిదినము చదువుతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ముందు కొనసాగుతూ ఉన్నారు. మంచిదే. కానీ రాను కాలక్రమేణా అప్పుడున్న కష్టాలను దేవుడు తొలగించిన తర్వాత, నీ జీవితంలో ఆ శ్రమను తొలగించిన తర్వాత, ఆ కన్నీటి బాష్ప బిందువులను తుడిచివేసిన తర్వాత, ఈరోజు కాలక్రమేణా దేవుడు సమృద్ధినిస్తే దేవుడు నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే నువ్వు విశ్వసించిన నాటి దినాల్లో మరణంలో నుంచి జీవములోకి దాటావు, కానీ ఆ విశ్వాసం నుంచి దిగజారిపోయి ఇంకా విశ్వాస భ్రష్టులైపోతున్నప్పుడు, భక్తిహీనుడిగా కనబడుతున్నప్పుడు కూడా నువ్వు జీవంలోనే ఉన్నావని అనుకోవచ్చా? గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా. ఒకసారి మార్పు పొందిన తర్వాత, ఒకసారి దేవుని మీద విశ్వాసం ఉంచిన తర్వాత వెనకతట్టు చూస్తే నా రాజ్యానికి వారసుడు కాడని చెప్పాడు యేసు ప్రభువారు. నాగటి మీద చేయబెట్టి వెనకతట్టు చూసేవాడు నా రాజ్యానికి వారసుడు కాడు. కానీ ఈనాటి దినాల్లో అనేక మంది యేసుక్రీస్తును విశ్వసిస్తూ ఉన్నారు. గురువైపు అనగా ఆయన రాజ్యం వైపు చూడకుండా మరల వెనకతట్టు చూస్తూ ఉన్నారు. వెనకతట్టు చూసేవారు కూడా జీవములోనే ఉన్నట్ట? ప్రియ సహోదరి సహోదరుడా, పొరపాటు పడుతూ ఉన్నాం. ఇటువంటి ప్రసంగాలు చేసేవారు కేవలం మెప్పు కోసం, ప్రజలను ఆకర్షించడం కోసం మాత్రమే తప్ప, ప్రియులారా, ఎంత మాత్రం ప్రసంగాల వలన మనం ఆధ్యాత్మిక మేలుకొల్పు పొంది దేవునికి ఇష్టలుగా మార్చబడలేం. పాత నిబంధన కాలంలో దేవుడు చెప్పిన హెచ్చరికలు కానీ, దేవుడు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు, కొన్ని కార్యాలు కానీ ఈరోజు పిల్లలు ఎవరు ప్రస్తావించడం లేదు. కేవలం నూతన నిబంధనలో ఉన్నటువంటి విషయాలను మాత్రమే ప్రస్తావిస్తూ ముందు కొనసాగుతూ ఉంటున్నారు. అది కూడా అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాటలను బట్టే ముందు కొనసాగుతూ ఉన్నారు. ఆయన వ్రాసినటువంటి పత్రికల మీదే ఆధారపడి ప్రసంగాలు కొనసాగుతూ ఉన్నాయి తప్ప పాత నిబంధన కాలంలో దేవుడు ఏం చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ మొదటి 4 సువార్తల్లో ఏం చెప్పాడు అనే దాని మీద వారు ఎక్కువగా ప్రస్తావన తీసుకురాకుండా వాటిని ప్రక్కన పెట్టి పత్రికల మీదే ఆధారపడి ప్రసంగాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, పాత నిబంధన కాలం ధర్మశాస్త్రం మనల్ని సరిచేసేది. ధర్మశాస్త్రములో దేవుని మాట వినని వారు ఏ విధంగా ఆశీర్వదించబడ్డారు, దేవుని మాట వినని వారు ఏ విధంగా నాశనాన్ని కొని తెచ్చుకున్నారు అనే విషయాలు మనం స్పష్టంగా చూడగలుగుతాం. దేవుణ్ణి సంతోషపెడితే దేవుడు మనతో ఏ విధంగా ఉండబోతూ ఉన్నాడు, దేవుణ్ణి మనం దుఃఖపెడితే ఆయన ఏ విధంగా మనకు దూరం కాబోతూ ఉన్నాడు, ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుసుకోవాలి అంటే, కూలంకుషంగా దేవుని యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే ధర్మశాస్త్ర కాలంలో ఏం జరిగింది, పాత నిబంధన గ్రంథంలో ఏం జరిగింది, ఏం జరుగుతూ వచ్చింది అనే విషయాలను మనం ఖచ్చితంగా చదవాలి, వినాలి, సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభువు పేరట నేను మనసారా కోరుతూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా ఈరోజు పాత నిబంధన గ్రంథంలో ఉన్న విషయాలను మనం నిర్లక్ష్యం చేస్తే నూతన నిబంధనలో ఉన్నటువంటి కృపను పొందలేమేమో అని నేను భావిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్కరం కూడా శ్రద్ధగా దేవుని మాటలు వింటూ మనం సరిచేసుకునే ప్రయత్నం చేద్దాం. సంతృప్తి పరచబడిన తర్వాత, ఆశీర్వాదకరంగా మన జీవితాలు మార్చబడిన తర్వాత ఈరోజు మనం మరలా దిగజారిపోతే, మరలా భక్తిహీనులు అయిపోతే మనమేమి క్షేమంగా ఎలాంటి సుఖాన్ని కొనసాగించలేం. ఎందుకనంటే హోషియా గ్రంథకర్త ద్వారా దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. హోషియా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తే, తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి కనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. మరొకసారి ఆ మాట చదువుతున్నాను. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపం చేసిరి కనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును.
ప్రియులారా, ఈరోజు చూసినట్లయితే మనం కష్టకాలంలో ఉన్నప్పుడు మనం చేసిన ప్రార్థనలు దేవుడు విని మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేసి ఆయన మనకు ఘనతనిచ్చాడు. అయితే కలిమి కలిగిన కొలది అధిక పాపం చేస్తూ ఉన్నారు, సమృద్ధినిచ్చిన కొలది అధిక పాపం చేస్తూ ఉన్నారు. ప్రియులారా, సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్న ప్రజలు అదే కథ చేశారు. దేవుడు వారిని ఆశీర్వాదకరంగా చేస్తే వారి ఇష్టారాజ్యంగా దేవుడిచ్చినటువంటి సంతోషాన్ని, దేవుడిచ్చిన సమృద్ధిని వారి ఇష్టమైనటువంటి వాటికి వాడుకుంటూ దేవునికి నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోయారు, దేవుని ఆజ్ఞలు నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. అందుకే పిల్లరా, దేవుడు వారిపై ఉగ్రరూపం చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుడి సన్నిధిలో మనల్ని మనం సరిచేసుకోవడానికి, దేవుడి సన్నిధిలో మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే దేవుడు పిల్లరా, యెషయా గ్రంథంలో యెషయా గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం ద్వారా యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తే, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. ఆయన న్యాయము కావాలనని చూడగా బలాత్కారము కనబడెను, నీతి కావాలనని చూడగా రోదనము వినబడెను. ప్రియ సహోదరి సహోదరులారా, అసలు దేవునికి ఉద్దేశం దేవుని ప్రజల పట్ల ఎలా ఉంది అని ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతిగా యెహోవా ద్రాక్ష తోట. ఇశ్రాయేలు వంశం, ఇశ్రాయేలు ప్రజలు, ప్రార్థన చేసేటువంటి గుంపు, ప్రార్థించేటువంటి ప్రజానికం. పిల్లరా, దేవుని దృష్టిలో ఆయన ద్రాక్ష తోట, ఆయన ద్రాక్ష తోట. తర్వాత యూదా మనుషులు ఆయనకి ఇష్టమైనటువంటి వనము. యూదా మనుషులు దేవుని స్తుతించేవారు, దేవుని గణపరిచేవారు. పిల్లరా, ఆయనకిష్టమైనటువంటి వనము, ఆయనకిష్టమైన వనము అనగా ఈరోజు పిల్లరా, ఎవరైనా సేద తీరాలనుకున్నప్పుడు ప్రశాంతంగా సాయంత్రం వేళ ఉదయకాల సమయాల్లో పిల్లరా ఆ వనాలలోనికి వెళుతూ ఉంటారు, అనగా ఆ తోటలోనికి వెళుతూ ఉంటారు, అక్కడ సేద తీరుతూ ఉంటారు. ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఆ చల్లని గాలిని ఆస్వాదిస్తూ చాలా సంతోషంగా వారి మనసులో ఉన్న వేదనలన్నిటి నుంచి వారు విడుదల పొందుతూ ఉంటారు. ప్రియులారా, ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు కదా, యూదా మనుష్యులే ఆయనకిష్టమైన వనము, ఆయనకిష్టమైన వనం. ఏదైనా తోటలో పిల్లరా, దేవుడు ఆదాము హవ్వలను సృష్టించిన తర్వాత ప్రతిరోజు సాయంత్రం పూట పిల్లరా వనములోనికి వచ్చి, ఏదైనా వనములోనికి వచ్చి ఆయనకిష్టులైన మనుష్యులు ఆదాము హవ్వలతో పిల్లరా దేవుడు కలిసి మాట్లాడుతున్నట్లుగా, ప్రతిరోజు ఆ వనములో ఉన్న మనుషులతో కలిసి సంతోషిస్తున్నట్లుగా, వారితో సంభాషిస్తున్నట్లుగా మనం గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీ యొద్దకు వచ్చేటువంటి ఒక వనముగా దేవుడు నేను చేశాడు. స్తుతించేవారిగా, ఘనపరిచేవారిగా, మహిమపరిచేవారిగా ఉంటే దేవుడు ప్రతిరోజు నీ దగ్గరికి వస్తాడు. అలాంటి ద్రాక్ష తోటగా, అలాంటి ఒక వనముగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారము కనబడెను, నీతి కావాలని చూడగా రోదన వినబడెను. దేవుడు మనుషుల పట్ల ఇలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉంటే ఆయన న్యాయంగా ఉండాలి అని దేవుడు ఆశిస్తే ఈరోజు బలాత్కారం కనబడుతూ ఉంది, వ్యతిరేకత కనబడుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే దేవుడు పిల్లరా భూమి మీద ఉన్న ప్రజలకుతో ఆయన కలిసి సహవాసం చేయలేకపోతూ ఉన్నాడు, ఆయన సహవాసం చేయలేకపోతున్నాడు. ఆ సహవాసం చేసే సమయాన్ని పిల్లరా మనము పోగొట్టుకుంటా ఉన్నాం. దేవుడు మనుషులతో కలిసి సహవాసం చేయనా? దేవుడు మనుషులతో కలిసి నివసిస్తాడా అని అంటే నివసించడు అనే పరిస్థితి మనం చూపిస్తూ ఉన్నాం. కానీ వాస్తవానికి దేవుడు మనుషులతో కలిసి నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆదాము కాలంలో అదే జరిగింది. అలాగే దేవుడు రానున్న దినాల్లో కూడా ఈ భూమి ఆకాశంలో దేవుడు పిల్లరా నాశనం చేసిన తర్వాత, ఈ యొక్క లోకాన్ని అంతం చేసిన తర్వాత, దేవుడు మరలా కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని దేవుడు పిల్లరా సృష్టించిన తర్వాత ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో కన్నీళ్ళు ప్రతి బాష్ప బిందువుని తుడిచివేస్తాను, మనుషులతో కలిసి దేవుడు నివాసం చేస్తాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, భూమిని నాశనం చేయకముందే, ఈ భూమితో పాటు మనము కూడా నాశనమై నిత్య నరకానికి వెళ్ళిపోకముందే మనతో మాట్లాడుతున్న దేవుని మాటకు విధేయులమవుదాం. దేవుడు మనకు చేస్తున్న హెచ్చరికలను మనం ఖాతరు చేసి దేవునికి లోబడి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి దృష్టిలో మనం భక్తులుగా కనిపించాల్సిన అవసరం ఉంది. చూడండి, మీకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే, మీకా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో ఇలా వ్రాయబడింది, భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒకడును లేకపోయెను. దేవుడికి పిల్లరా ఎవరు కావాలి అని అంటే భక్తులైన వారు కావాలి. ఎవరు దేవుడు
ఇష్టపడతాడు? ఎవరిని దేవుడు ఇష్టపడతాడు అంటే భక్తులైన వారిని దేవుడు ఇష్టపడతాడు. కానీ అక్కడ అంటున్నాడు కదా, భక్తుడు దేశంలో లేకపోయాను, జనులలో యథార్థపరుడు ఒకడునూ లేకపోయాను. ప్రియులారా, ఈరోజు భక్తి పరులకు దేవుడికి కావాలి, యథార్థవంతులు దేవుడికి కావాలి. ప్రియులారా, భక్తి కలిగిన వారిగా ఈరోజు నువ్వు కనబడకపోతే, భక్తి కలిగిన వారిగా నీవు దేవుని సన్నిధిలో దేవుని దృష్టిలో యోగ్యునిగా కనిపించకపోతే ఈరోజు ప్రియులారా దేవుడికి సంతోషం కాదు. ఆయన వ్యాజ్యాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు, ఆయన వ్యాజ్యాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. దేవుడికి మనకిన వ్యాజ్యం అనేది ప్రియులారా తొలగిపోవాలి అనంటే, అది పరిష్కరించబడాలి అనంటే ప్రతి మనుష్యుడు, ప్రతి విశ్వాసి దైవభక్తి కలిగిన వారిగా కనబడాల్సిన అవసరం ఉంది, దైవభక్తి కలిగిన వారిగా జీవించాల్సిన అవసరం ఉంది. అక్కడ యథార్థవంతుడిగా జీవించాలి అంటే ఏదైతే మనం చెప్తున్నామో అదే చేసేవారిగా ఉండాలి, ఏదైతే చేస్తున్నామో అదే చెప్పేవారిగా మనం ఉండాలి. యథార్థవంతుడి యొక్క లక్షణం ఏంటంటే ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. పిల్లలు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. కనుక అటువంటి యథార్థవంతునిగా, యథార్థవంతురాలిగా, భక్తి కలిగిన వానిగా, భక్తి కలిగిన దానిగా ఈ లోకంలో మనం జీవించాల్సిన అవసరం ఉందని సహోదరులారా గమనించాలని ప్రభువు పేరట ప్రేమపూర్వకంగా కోరుచూ ఉన్నాను. కాబట్టి ఆయన పిల్లల మన జీవితాలలో ఎన్నో మేలులు చేస్తూ ఉన్నాడు, ఎన్నో ఉపకారాలు చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా నేటి దినాన దేవుని సన్నిధిలో మన భక్తిని మనం కొనసాగించలేకపోతూ ఉన్నాం. ఇదంతా మాత్రం కూడా క్రైస్తవ సమాజానికి మంచిది కాదు. క్రైస్తవ సమాజం పిల్లల దేవునికి ఒక ప్రీతికరమైనటువంటి పాత్రగా, ప్రీతికరమైనటువంటి యోగ్యమైనటువంటి పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడాల్సిన అవసరం ఉంది. దేవుడు రాకడనేది మనం చూస్తూ ఉన్నాం, దేవుని రాకడ గురించి మనం వింటూ ఉన్నాం. దేవుడు నేను త్వరగా వస్తున్నాను అని చెప్పాడు ఆయన. కానీ ఆ సమయానికి పిల్లరా సంఘము అనబడిన పెండ్లి కుమార్తె తను తాను సిద్ధపరచుకొని మధ్యాకాశానికి పిలువబడబోతూ ఉంది. ఆ సిద్ధపడేటువంటి స్థితిలో ఈరోజు నీవు ఉండాలి అంటే దేవుడికి గద్దింపునకు లోబడాల్సిన అవసరం ఉంది. ఎంతకాలం ఇంకా దేవుని మాట వినకుండా, ఎంతకాలం దేవుడి హెచ్చరికను గమనించకుండా, ఎంతకాలం దేవుడు ఖండించినా సరిచేసుకోకుండా దేవునికి వాక్యానికి విరుద్ధంగా జీవిస్తావు సహోదరి సహోదరుడా, అది నీకు ఏమాత్రం క్షేమకరం కాదు అని దేవుడు ఎన్ని మారులు చెప్తున్నప్పటికీ కూడా ఇంకా నీ మనసులో వ్యతిరేకతను పెంచుకుంటూ లోక సంబంధమైన ఆశలలోనే నువ్వు కాలం గడుపుతూ ఉన్నావు. అది నీకు సరికాదని దేవుని పేరట తెలియచేస్తూ ఈరోజే నువ్వు మనసు మార్చుకొని నీ హృదయాన్ని సరిచేసుకొని దేవుని వాక్యానుసారంగా జీవించడానికి నువ్వు ప్రయత్నం చేస్తే, దేవాలయాన్ని కనికరించు తండ్రి, నా కృప చూపించు నాయన, నీ సహాయం నాకు కావాలి తండ్రి, నీవు తప్ప ఈ లోకంలో నాకు వేరే అవసరం లేదు అని దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపపడి ప్రార్థన చేయగలిగితే కనికర సంపన్నుడనే దేవుడు నీ కన్నీటిని తొడవబోతున్నాడు. ఏ ఏ విషయాల్లో మదన పడుతున్నావో, ఏ ఏ విషయాల్లో వేదన చెందుతున్నావో, ఏ ఏ విషయాల్లో ఈరోజు అసాధ్యమని భావిస్తూ ఉన్నావో అలాంటి విషయాల్లో దేవుడు చక్కని పరిష్కారం ఇవ్వటానికి ఇది నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వింటావా? విని ఆయన జీవితంలో ఆయనను నీ హృదయంలోకి ఆహ్వానిస్తావా? ఆయనతో నీకున్న సహవాసాన్ని స్థిరపరచుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఖచ్చితంగా దేవుడు నీతో సహవాసం చేస్తూ నీ పరిస్థితులన్నిటినీ మార్చివేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దైవభక్తి కలిగిన వారికి జీవించాలి. భక్తులకు పిల్లరా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. భక్తి కలిగి నువ్వు జీవిస్తే దేవుడు మాటి మాటికి నేను హెచ్చరిక చేయాల్సిన అవసరం ఉండదు. భక్తి కలిగి జీవిస్తే ఖచ్చితంగా దేవుని యొక్క కృపను నువ్వు పొందుకోగలుగుతావు. కానీ ఈరోజు భక్తిని నిర్లక్ష్యం చేయడం గల కారణం ఏంటి? ఆయన నీ జీవితంలో చేసిన ఉపకారాలను మర్చిపోవటమే. ఆయన నీ జీవితంలో ఎలాంటి కార్యాలు చేశాడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోవడమే. కానీ చాలామంది ప్రస్తుత దినాల్లో కలుగుతున్న కష్టాల నుంచి దేవుడు విడిపించడం లేదు అనేటువంటి ధ్యాసలోనే దేవుడు నాకేం మేలు చేయలేదని భావిస్తూ ఉన్నారు. కానీ ఒక విషయం గమనించు, నీవు రక్షించబడిన మొదటి దినాలలో, లేక నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలుసుకున్న మొదటి దినాలలో మన పరిస్థితిలో దేవుడు ఏ కార్యం చేశాడో అది మహోపకారం. ఆ ఉపకారాన్ని బట్టి మనం బ్రతికినంతకాలం దేవుడితో సాంగత్యం చేయాలి. ఆ మొట్టమొదటి దినాల్లో దేవుడు చేసిన కార్యాలను బట్టి జీవితాంతకాలం దేవుడికి పిల్లరా మన భక్తిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే దేవునికి మనం రుణపడి ఉన్న వారి వలె దేవుని సన్నిధిలో పిల్లరం మనం నిత్యము స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తూ, ఆరాధిస్తూ ఆయన చేసిన మేళ్లకు కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, మనము భక్తిగా ఉండాలి అనంటే ఆయన మనకు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనకు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మీకా గ్రంథకర్త ద్వారా హెచ్చరిక చేసిన తర్వాత, ఇదిగో నేను మీతో నాకు వ్యాజ్యం ఉంది అని దేవుడు పలికిన తర్వాత
దేవుడు వారికి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీకా గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనంలో నుంచి మనం చూస్తే ఒక 3 విషయాలు పిల్లరా అక్కడ మనం చూడగలుగుతాం. 3 విషయాలను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటది అని అంటే చూడండి, మీకా గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనంలో, ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని, దాసుల గృహములో నుండి మిమ్మను విమోచించి తిని, మిమ్మల్ని నడిపించుటకై మోషే, అహరోను, మిరియాములను పంపితిని. దేవుడు పిల్లరా ఒక గొప్ప కార్యాన్ని చేశాను అని ఆయన గతాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటిది అని అంటే మొట్టమొదటిది, ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని. ప్రియమైనటువంటి సహోదరులారా, మనము ఐగుప్తు దేశంలో నుండి రప్పించబడ్డాం. అసలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఎలాంటి పరిస్థితుల్లో ఉండగా దేవుడు వారిని రప్పించాడు అనంటే చూడండి, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 51వ వచనాన్ని చూడగలిగితే, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 51వ వచనంలో ఇలా వ్రాయబడింది, వారు ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనప కొలిములో నుండి నీవు రప్పించిన నీ జనులను నీ స్వాస్థ్యమునై ఉన్నారు. పిల్లరా, ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిములో నుండి నీవు రప్పించినటువంటి నీ జనులు వారు నీ జనులుగాను నీ స్వాస్థ్యముగాను ఉన్నారు అనే వాక్యం మనం చూస్తున్నాం. పిల్లరా, ఐగుప్తు దేశంలో అనగా ఆ ఇనుప కొలిమిలో ఇనుమును కరిగించడానికి పిల్లరా ఆ పెట్టబడిన కొలిమి ఎంత భయంకరమైన వేడి ఉంటుందో, అలాంటి పరిస్థితిలో ఐగుప్తు దేశంలో మీరు ఉన్నారు. అలాంటి పరిస్థితిని మీరు అనుభవించారు. అలాంటి కష్టాలను మీరు సహించారు, భరిస్తూ వచ్చారు. అలాంటి పరిస్థితిలో నుంచి నేను మిమ్మల్ని విడిపించిన తర్వాత నా జనులుగాను నా స్వాస్థ్యంగాను నేను చేసుకున్నాను అంటున్నాడు దేవుడు. ప్రియమైన సహోదరుడా, ఎన్ని కష్టాలు నువ్వు జీవితంలో అనుభవించావు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు అనుభవించిన కష్టాల కంటే అధికమైన కష్టాలు కూడా నువ్వు అనుభవించావు. నీ జీవితంలో నీ కష్టాలను సహించలేక, నీకు వచ్చిన అనారోగ్యాలు, లేక నీవు ప్రేమించే వారికి వచ్చిన కష్టాలు, శ్రమలను చూడలేక చనిపోతే మంచిదేమని అనేక సార్లు ప్రయత్నం చేస్తావు. ఎన్నోసార్లు నీ భార్యను బట్టో, నీ భర్తను బట్టో, నీ బిడ్డలను బట్టో, వారి వల్ల కలుగుతున్న అవమానాలను బట్టో, వ్యాపారంలో వచ్చిన నష్టాన్ని బట్టో, ఉద్యోగంలో వచ్చిన వ్యతిరేకతలను బట్టో, నీ జీవితంలో కలిగిన ఒడిదుడుకులను బట్టి అనేక సార్లు ప్రాణాలను విడిచి నేను ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలని ప్రయత్నం చేస్తావు. అలాగే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అయోమయంతో పిల్లరా నువ్వు బాధపడుతూ వచ్చావు. ప్రియ సహోదరుడా, ఒకసారి గతాన్ని జ్ఞాపకం చేసుకో. ఎన్ని కష్టాలు గుండా నువ్వు ప్రయాణం చేసావో, ఎన్ని రోజులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చిందో, ఎన్ని రోజులు నిద్రలేని రాత్రులు గడిపావో. ఇలాంటి హీన స్థితిలో నుంచి, ఇలాంటి భయంకరమైన కష్టంలో నుంచి దేవుడు నిన్ను విడిపించాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వేదన చెందుతూ ఉంటే దేవుడు నిన్ను కనికరించాడు కదా. అనేక సార్లు అపాయకరమైన పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను తప్పిస్తూ వచ్చాడు. శత్రువుల చేతిలో పడకుండా తప్పిస్తూ వచ్చాడు. విరోధుల దగ్గర తలదించుకోకుండా దేవుడు నిన్ను ఘనపరుస్తూ వచ్చాడు. ఇన్ని కార్యాలు చేసి దేవుడు నీకు సమృద్ధిని ఇస్తే ఆయన జనముగా ఉండలేకపోతా ఉన్నావు, ఆయన స్వాస్థ్యంగా ఉండలేకపోతా ఉన్నావు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు అనబడిన ఇనుప కొలిములో వారి యాతన పడుతుండగా వారిని నేను రప్పించిన తర్వాత వారిని నా జనముగా చేసుకున్నాను, నా స్వాస్థ్యంగా చేసుకున్నాను అంటున్నాడు. ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుడి చేత విడిపించబడిన తర్వాత, దేవుడి చేత రక్షించబడిన తర్వాత నీ జీవితంలో ఆయన జనముగా నువ్వు బ్రతకగలుగుతున్నావా? భక్తులైన వారు ఆయన జనముగా బ్రతుకుతారు. భక్తి కలిగిన వారు పిల్లరా ఆయన జనాంగంగా పిలువబడతారు. అంతేకాదు విశ్వాసం ఉంచి దేవుడితో సాంగత్యం చేసి విడదీయరాని బంధాన్ని దేవుడితో కొనసాగించేవారు ఆయన స్వాస్థ్యంగా లేక ఆయన ఆస్తిగా మార్చబడతారు. ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు ఆయన స్వాస్థ్యంగా ఉండలేకపోతున్నావు, ఆయన ఆస్తిగా నువ్వు బ్రతకలేకపోతా ఉన్నావు. దేవుడు అత్యధికమైన ప్రేమను చూపించి కనికరించి నిన్ను ఆయన జనముగా చేసుకోవాలని, ఆయన స్వాస్థ్యంగా మార్చుకోవాలని ఆయన తపన పడుతూ ఉండగా ఈరోజు నువ్వు అలా ఉండలేకపోవడం అనేది ఎంత దౌర్భాగ్యం. ప్రియ సహోదరుడా, మనమందరం కూడా దేవుడి యొక్క సన్నిధానంలో మనల్ని మనం సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు పిల్లరా ఇంతవరకు మాట్లాడుతూనే ఇంకా ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనాన్ని చూడగలిగితే, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో, ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనప కొలిములో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని, నేడున్నట్టుగా పాలు తేళ్లు ప్రవహించు దేశము
మీ పితరులకు ఇచ్చేదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చున్నట్లు మీరు నా వాక్యమును విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటినీ ఈ నిబంధన వాక్యమును అనుసరించిన ఎడల మీరు నాకు జనులయ్యుందురు, నేను మీకు దేవుడనయ్యుందును. దేవునికి జనులుగా ఉండాలనంటే మనం ఏం చేయాలి? ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో నేను మిమ్మల్ని ఆ ఇనుప కొలిమి అనబడిన ఐగుప్తు దేశంలో నుంచి బయటికి రప్పించిన సమయంలో నేను మీకు ఒక ఆజ్ఞ ఇచ్చాను. అదేంటినంటే మీ పితరులకు ఇచ్చేదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చున్నట్లు మీరు నా వాక్యమును విని నేను నీకు ఆజ్ఞాపించు విధులన్నిటినీ ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనులయ్యుందురు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు జనాంగంగా మార్చబడాలి అనంటే మన కష్టకాలం నుంచి, మన శ్రమలలో నుంచి, మన శోధనలో నుంచి, మనం అనుభవిస్తున్న ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడి చేత విడుదల పొందిన తర్వాత దేవుడు మనకు ఆజ్ఞాపించినటువంటి పిల్లరా వాటిని మనము ఆ మాటలను వినాలా, ఆజ్ఞలు వినాలి, హెచ్చరికలు వినాలి. పిల్లరా దేవుడు ఖండించినప్పుడు సరిచేసుకోవాలి. అప్పుడే దేవుడు మనకు చేసినటువంటి ప్రమాణమును, దేవుడికి మనకి ఇస్తానన్నటువంటి ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. దేవుడు కూడా దాన్ని మనకిస్తాడు. ఆయన ప్రమాణం చేసినట్లు నెరవేర్చాలి అంటే నీవు దేవుని వాక్యాన్ని వినాలి. నీవు దేవుడు నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ ఈ నిబంధన వాక్యములను అనుసరించినట్లయితే, అనుసరించేవారు మాత్రమే దేవునికి జనులు, దేవునికి ప్రజలై ఉంటారు, దేవునికి స్వాస్థ్యమై ఉంటారు. వారికి మాత్రమే అంటున్నాడు దేవుడు, నేను దేవుడినై ఉంటాను. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు దేవుడిగా ఉండాలి అనంటే, దేవుడు నీకు రక్షకుడిగా ఉండాలి అనంటే, దేవుడు నీకు సహాయకుడిగా ఉండాలి అనంటే, నీ పక్షము వహించి అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ముందుకు నడిపించాలి అనంటే మనము దేవుని మాటను వినాలి. దేవుడి సన్నిధిలో నిత్యము ఆయన ఎడల మనకున్న భక్తిని కొనసాగించాల్సినటువంటి అవసరత ఉంది అని ప్రభువు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనల్ని రప్పించిన దేవుని యందు కృతజ్ఞత కలిగి ఉందాం. మనల్ని రప్పించి స్థితి కలుగు చేసిన దేవుడి మీద సంపూర్ణంగా ఆధారపడదాం. ఆయనతోనే సాంగత్యాన్ని కొనసాగిద్దాం. ఇంకా దేవుడు ఏమంటున్నాడు ప్రియులారా, అక్కడ చూసినట్లయితే మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో దాసుల గృహములో నుండి మిమ్మును రప్పించి తిని మిమ్మును విమోచించి తిని, దాసగృహములో నుండి మిమ్మును విమోచించి తిని. రెండవదిగా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మీరు గతించిన దినాలలో దాసుల గృహంలో ఉన్నారు, దాస్యర్కం చేస్తూ ఉన్నారు, ఏ విషయంలో స్వతంత్రత లేకుండా బ్రతుకుతూ వచ్చారు. మీరు ఇది ఎదుటివారి యొక్క ఆధిపత్యం కింద మీరు పనిచేస్తూ ఉన్నారు. ఇతరులు ఏది చెప్తే అది చేసే స్థితి తప్ప స్వయంగా సొంతంగా ఏది చేసే పరిస్థితిలో ఉండేవారు కాదు. అలాంటి హీన స్థితిలో వారు పెట్టిన ఆహారం తింటూ వారి యొక్క నిర్ణయాల మేరకు పని చేసుకుంటూ మీరు అలాంటి పరిస్థితిలో ఉండేవారు. కానీ నేను మిమ్మల్ని విడిపించాను, ఆ దాసగృహములో నుండి నేను మిమ్మల్ని విడిపించాను. ఇప్పుడు మిమ్మల్ని నేను స్వతంత్రులుగా చేశాను. మీరు స్వతంత్రులుగా ఈరోజు మీరు బ్రతుకుతూ ఉన్నారు. ప్రియులారా, దీనికి గల కారణం నేనే అంటున్నాడు దేవుడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న మనం కూడా ఒకసారి ఆలోచన చేస్తే, ఇదివరకు దినాల్లో స్వతంత్రత లేని వారం, ఇదివరకు దినాల్లో పిల్లరా ఇతరులు సహాయం చేస్తే ఆ సహాయం పొందుతూ ఉండేవారం, ఇతరులు పెడితే తినే స్థితిలో ఉండేవారం, ఇతరులు ఏం పెడితే అది తింటూ అలాగే పిల్లలు సరిపెట్టుకునే బ్రతుకు మంది. ఎంతకు పిల్లరా మన జీవితాల్లో కష్టాన్ని, ఆకలిని, పస్తులను ఉండే పరిస్థితి, ఎదుటివారి చేతి కింద పనిచేసేవారం. పిల్లరా వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సి వచ్చేది, వాళ్ళు ఏం పెడితే అది తినాల్సి వచ్చేది, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాల్సి వచ్చేది. ఎందుకనంటే స్వతంత్రంగా మనకంటూ ఏ స్థాయి లేదు, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే శక్తి సామర్థ్యాలు మనకు లేవు. కనుక అలాంటి పరిస్థితిలో దాసులుగా ఉన్నటువంటి నీవు ఈరోజు దేవుడి చేత విడిపించబడ్డా, దేవుడు నిన్ను విడిపించి స్వతంత్రురాలుగా చేశాడు. పిల్లరా ఈరోజు నువ్వు కావలసిన ఆహారం తినగలుగుతున్నావు. ఇదివరకు దినాల్లో పెట్టిన ఆహారాన్ని తినేవారు, అది ఎంత హీనమైందైనా తిని ఆకలి తీర్చుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం నీకు నచ్చిన ఆహారాన్ని తినే స్థాయిలో దేవుడు నిన్ను పెట్టాడు. అంత మాత్రమే కాకుండా ఇదివరకు అన్ని విషయాలు కూడా సరిపెట్టుకొని బ్రతకాల్సి వచ్చేది. నీవు నీ కుటుంబము ఎలాంటి బ్రతికారో, ఎలాంటి ఆహారం తీసుకున్నారో, ఎలాంటి స్థితిలో మిమ్మల్ని మీరు సరిపెట్టుకుంటూ బ్రతకాల్సి వచ్చిందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా సహోదరి సహోదరుడా.
జ్ఞాపకం చేసుకొని దేవుడు నిన్ను ఆ స్థితి నుంచి విడిపించి కలిమి కలుగు చేశాడు. దేవుడు నిన్ను ఆ స్థితిలో నుంచి విడిపించి దేవుడు నీకు సర్వశక్తుల నీకు సహాయం చేసే శక్తివంతుడిగా ఆయన కనబడుతూ ఉన్నాడు. పిల్లరా, అందుకే కదా నీవు ఈరోజు అనేకులకు పెట్టే స్థాయికి వచ్చావు. ఈరోజు నీ ఆహారం మిగిలిపోతూ ఉంది. ఒకానొకప్పుడు ఆహారం పిల్లరా లేక మనం పస్తులు ఉండాల్సిన పరిస్థితి. ఈరోజు నీ ఇంట్లో ఆహారం మిగిలిపోతూ ఉంది. ఒకానొకప్పుడు ప్రతి అవసరానికి ఆర్థికంగా కొంతమంది సహాయం అడుగుతూ తిరగని ఇల్లు ఉండేవి కాదు, అడగని మనుషులు ఉండేవారు కాదు. ఎంతమందినో సహాయం కోసం అర్జించేవాడివి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీకు స్వతంత్రంగా నిలబడే శక్తి, నీ దగ్గర కొంత ఆర్థికమైన ధనం నిలవ ఉండే పరిస్థితి, ఈరోజు కొంత దాచుకునే పరిస్థితి దేవుడు నీకు ఇచ్చాడంటే అది దేవుడిని విడిపించడం వలననే. దాసగృహములో నుంచి ఆయన విడిపించిన తర్వాత ఈరోజు మనం అనుభవిస్తున్న పరిస్థితిని మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని దృష్టిలో పెట్టుకొని మనల్ని మనం సరిచేసుకునే ప్రయత్నం చేద్దాం. కృతజ్ఞత కలిగిన వారమే దేవుడి వైపు చూడాల్సిన అవసరం ఉంది. పిల్లరా, దేవునితో మనం సాంగత్యం చేయాల్సిన అవసరం ఉందని ప్రభువు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాక్యం ఉంటున్న సహోదరి సహోదరుడా, రెండవదిగా దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన జ్ఞాపకం చేసుకున్న విషయం ఏంటంటే దాసగృహములో నుండి నేను మిమ్మల్ని విడిపించాను. పిల్లరా, అసలు మరలా ఆ స్థితిలోకి వెళ్ళిపోకుండా ప్రత్యేకపరిచాను. ఆ స్థితి నుంచి మిమ్మల్ని దూరం చేశాను, మీకు సమృద్ధి అనే స్థితిలోకి నడిపించాను. కాబట్టి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ మునుపటి స్థితిలోకి వెళ్లకుండా మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే దేవుడు హోషేయ గ్రంథకర్త ద్వారా మనం మునుపు చదువుకున్నాం. దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో నేను ఆ యొక్క మేలు కలుగు చేసిన కొలది వారు అధిక పాపం చేస్తూ ఉన్నారు, వారి ఘనతను నేను హీనస్థితికి మారుస్తానన్నాడు. కనుక ఈరోజు దేవుడికి ఇచ్చిన ఘనతను పోగొట్టుకోకుండా ఉండడం కోసం, మరలా తిరిగి ఆ మునుపటి హీనస్థితికి దిగజారిపోకుండా ఉండడం కోసమే దేవుడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకటి, ఆయన అన్నాడు, ఐగుప్తు అనబడినటువంటి స్థితిలో నుంచి, ఆ ఇనుప కొలిమిలో నుంచి నేను మిమ్మల్ని విడిపించాను, రక్షించాను. రెండవదిగా ఆయన చెప్తా ఉన్నాడు, దాసుల గృహమైనటువంటి ఐగుప్తు దేశంలో నుంచి నేను విమోచించి స్వతంత్రులుగా చేసి ఈరోజు సంతోషాన్ని అనుభవించే స్థాయిలో దేవుడు నేను పెట్టాను అంటున్నాడు. పిల్లరా, మూడవదిగా ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? చూడండి, మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో ఆ మిగిలిన కొనసాగింపు వాక్యాన్ని చూస్తే, మిమ్మును నడిపించుటకై మోషే అహరోను మిరియాములను పంపితిని. మూడవదిగా ఆయన అంటూ ఉన్నాడు కదా, ఇదిగో మిమ్మల్ని నేను నడిపించడానికి, మిమ్మల్ని ఎప్పటికప్పుడు హెచ్చరిక చేయడానికి, మిమ్మల్ని సరైన దారిలో ప్రోత్సహించడానికి, ఇదిగో నేను మిమ్మల్ని మోషే అహరోను మిరియాములను నేను మీకు పంపించాను, మీ దగ్గర వారు ఉన్నారు అని అంటూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మానవులమైన మనం పిల్లరా, ఎప్పుడు దేవుడి దృష్టిలో మనం పిల్లలు యోగ్యులంగా ఉండాలి అంటే మనకు ఒక ప్రోత్సాహం కావాలి, మనల్ని కాసేవాడు కావాలి, మనల్ని నడిపించేవారు కావాలి, మన ముందు నడిచేవారు కావాలి. అందుకే దేవుడు పిల్లరా ఇజ్రాయేల్తో చెప్తా ఉన్నాడు, ఇదిగో మిమ్మల్ని విమోచించడం మాత్రమే కాదు, ఇక్కడ నుంచి మీరు ఎలాగో ముందుకు వెళ్ళాలో దిశా నిర్దేశం చేయడానికి మోషే అహరోను మిరియాములు నేను మీకు పంపానంటున్నాడు. వారి యొక్క ఆధీనంలో మీరు ముందుకు నడవాలి, వారి యొక్క ఆలోచన మేరకు నడుచుకోవాలి అని చెప్పేసాను దేవుడు. పిల్లరా, వారికి ఒక మార్గదర్శకులుగా ఉండడానికి ముగ్గురిని పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు పిల్లరా ఇశ్రాయేలుని గురించి మనం ఆలోచిస్తే ఏం చేస్తారు వాళ్ళు? మోషే మీద, అహరోను మీద, మిరియాం మీద సనుక్కుంటూ ఉన్నారు. అనేక సార్లు దైవజనుడైన మోషేకు వ్యతిరేకంగా వారు నిర్ణయాలు తీసుకున్నారు. పిల్లరా, వాటికి తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పలేదు వారికి. పిల్లరా, ఈరోజు మోషే అహరోను మిరియాములు పిల్లరా వారికి దేవుడు ఇచ్చానని చెప్తా ఉన్నాడు. అందులో ప్రాముఖ్యంగా మన మోషేను గురించి ఆలోచన చేస్తే, వారి దాహం తీర్చడానికి దేవుడి సన్నిధిలో ప్రార్థించి వాళ్ళకి నీళ్లను సమకూర్చాడు. పిల్లరా, వారికి ఆహారం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి వారికి సమృద్ధి అయిన ఆహారం దేవుడు సమకూర్చబడ్డానికి మోషే ప్రయత్నం చేశాడు. పిల్లరా, ఇలాంటి వాళ్ళకి ఏ విషయంలో కూడా కష్టం కలగకుండా వారికి ముందు నడుస్తూ మోషే వారిని నడిపించాడు. కానీ ఆ ఇశ్రాయేలు ప్రజలు పిల్లరా మోషే మీద సనుక్కుంటూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు మోషే మీద నింద వేస్తూనే ఉన్నారు. మోషేకి వ్యతిరేకంగా మాట్లాడుతూనే వచ్చారు. పిల్లరా, ఇక్కడ వారిని గౌరవించని పరిస్థితిలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు కూడా మునుపటి స్థితికి దిగజారిపోకుండా ఉండడం కోసం దేవుడు నీకు కూడా చక్కని ఒక సంఘ కాపరిని ఇచ్చాడు. ఒక నాయకుడిని దేవుడు నీ ముందు సిద్ధపరిచాడు. ఆయన నీకు బోధ చేస్తూ ఉన్నాడు, నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు అనేక మంది సంఘానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క సేవకుడి మీద నిందలు వేస్తూ ఉన్నారు. దేవుని సేవకుడిని పిల్లరా తక్కువ చేసి హీనపరుస్తూ సనుక్కునేవారు ఉన్నారు.
కొంతమంది అయితే దైవజనుడికి ఏం చెప్పాలో కూడా వారే చెప్తా ఉన్నారు. ఇదిగో మీరు ఇలా చెప్పండి అని చెప్పి దైవజనుడికి సూచనలు సలహాలు ఇచ్చేవారు కూడా ఈ రోజుల్లో లేకపోలేదు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. నిన్ను నడిపించడానికి దైవజనుడిని దేవుడు సిద్ధపరిస్తే దైవజనుడిని నడిపించే ప్రయత్నం నువ్వు చేయటం అనేది ఎంత బాధాకరమైన విషయం. సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ఏ సంఘానికి అప్పగించాడో, ఏ సంఘములో విశ్వాసగా స్థిరపరిచాడో, ఏ సంఘములో దేవుడు నీకు స్థానం ఇచ్చాడో ఆ సంఘములో నమ్మకంగా కొనసాగాలని ప్రభువు పేరట ప్రేమపూర్వకంగా తెలియచేస్తా ఉన్నాను. నిన్ను నడిపించడానికి దేవుడు ఆ సంఘంలో నీకు బాధ్యతను అప్పగించాడు. ఆ సంఘంలో నీకు స్థానాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సంఘ కాపరికి నిన్ను అప్పగించాడు. పిల్లారా, ఈరోజు నిన్ను నడిపిస్తున్నటువంటి సంఘ కాపరి, నిన్ను నడిపిస్తున్నటువంటి దైవజనుడు, నిన్ను ప్రోత్సహిస్తున్నటువంటి దైవజనుడు, ఆధ్యాత్మికంగా దేవుడికి సన్నిహితులుగా ఉండడం కోసం అనుక్షణమే మీ కొరకు ప్రార్థన చేస్తున్న దైవజనుడిని మీరు అంగీకరించాల్సిన అవసరం ఉంది. మీరు గౌరవించాల్సిన అవసరం ఉంది. పిల్లారా, వారి మాటకు విధేయులు కావాల్సిన అవసరం ఉంది. వారి మీద సనుక్కుంటే పిల్లారా, అది మన క్షేమం కాదు. మోషే మీద మిరియాము, అహరోనులు వారితో పాటు కొంతమంది సనుక్కున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లారా, సనుక్కున్నటువంటి వారికి ఏ రకమైనటువంటి శిక్ష పడిందో మనకు బైబిల్ గ్రంథంలో తెలియంది కాదు. కనుక సనుగుడు అనేది సరైన విధానం కాదని ప్రభువు పేరట మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. పిల్లారా, వ్యతిరేకించడం అనేది లేక దూషించడం అనేది తక్కువ చేయటం అనేది సరైన విధానం కాదు. ఎందుకంటే దైవజనుడు గద్దిస్తాడు, సంఘ కాపరి గద్దిస్తాడు. పిల్లారా, దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు అనుకూలంగా ఉండడం కోసం కాపరి గొర్రెలను మేపినట్లుగా పిల్లరా, అవి తోడేల నోట్లో పడకుండా వాటిని తప్పించడానికి కాపరి ఒక్కోసారి వాటిని దండిస్తాడు, ఖండిస్తాడు, సరిచేసే ప్రయత్నం చేస్తాడు. దానికి నువ్వు అంగీకరించాలి. అలాగే ఈరోజు నీవు కూడా సాతాను ఉచ్చుల్లో పడిపోకుండా ఉండడం కోసం దైవజనుడు నీ క్షేమాన్ని కోరి హెచ్చరిక చేస్తాడు, ఖండిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. ఎందుకనంటే దేవుడి దగ్గర ఒకరోజు లెక్క చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడి సన్నిధిలో ఒకరోజు పిల్లరా, నీ కోసం, నా కోసం, లోకంలో ఉన్న మనుషులందరి కోసం కూడా దైవజనుడు లెక్క చెప్పాలి. కనుక లెక్క చెప్పవలసిన వాని వలె తన మందను ఆయన కాస్తూ ఉన్నాడు. కనుక ఆ క్రమంలోనే నువ్వు దేవుని మాట వినకపోతే గద్దిస్తూ ఉన్నాడు. నీ సంతానము దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే వారిని గద్దిస్తూ ఉన్నాడు. కొంతమంది తల్లిదండ్రులైన వారు బిడ్డలను గద్దిస్తే సహించరు. బిడ్డలను సరైన మార్గంలో పెట్టడం కోసం దైవజనుడు కొన్ని హెచ్చరికలు చేస్తే వాటిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. పిల్లారా, బిడ్డలను గద్దిస్తే తల్లిదండ్రులకు కోపం వస్తూ ఉంది. కనుక వారి బిడ్డలను వారు సరిచేసుకోలేరు. దైవజనుడు హెచ్చరిక చేస్తే సహించలేరు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు సమాజం ఏ విధంగా ఉంది, లోకంలో తీరు ఎలాగుంది, లోకంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, యవనస్తులు ఏ విధంగా నాశనం అయిపోతూ ఉన్నారు, కుటుంబాలు ఏ విధంగా విచ్ఛిన్నం అయిపోతూ ఉన్నాయి, ఆశీర్వాదకరంగా ఉన్న కుటుంబం ఆ ఇంట్లో ఒక్కరి వలన ఏ విధంగా పిల్లలు పతనమైపోతూ ఉంది. ఈ విషయాలు మనం చూస్తూ ఉన్నాం. మన బిడ్డల వలన ఆ పతనం మనకు రాకుండా ఉండినట్లుగా దేవుడు దైవజనుడిని సిద్ధపరిచి హెచ్చరిక చేయిస్తూ ఉన్నాడు, గద్దింపు చేస్తూ ఉన్నాడు. కనుక సహకరించాలి తప్ప మనం ఎంత మాత్రం కూడా పాడు చేయకూడదు. మనము గద్దింపబడాలి, సరిచేసుకోవాలి. మన బిడ్డలు గద్దింపబడాలి, సరిచేసుకోవాలి. మన కుటుంబాన్ని దేవుడు సరైన మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు సహకరించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఒక మంచి దైవజనుడిని దేవుడు నీ దగ్గర పంపించాడు. మంచి దైవజనుడి యొక్క సహవాసంలో దేవుడిని ఉండనిచ్చాడు. అయినా కానీ ఇంకా కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నావు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, మిమ్మును నడిపించడానికి మోషే, అహరోను అని మిరియాములను ఇచ్చాను. అంటే మంచి నాయకులను మీకు ఇచ్చాను. కానీ మీరేమాత్రం కూడా కృతజ్ఞత లేని వారిగా బ్రతుకుతున్నారు, కృతజ్ఞత లేని వారిగా జీవిస్తున్నారని చెప్పేసాను. పిల్లరా, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు పిల్లరా, మీ దగ్గరికి పంపబడినటువంటి ఆ నాయకులైన వారిని దేవుడు ప్రత్యేకంగా ఒక బాధ్యతతో, ఒక ఉద్దేశ్యంతో ఆయన మీ దగ్గర పంపించాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఇలా వ్రాస్తాడు: పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని కాపురులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే దేవుడు తన పరిచర్యను జరిగించడానికి, దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడు వివిధ రకాలుగా దైవజనులను ఈ లోకానికి పంపించాడు. ఈ లోకంలో ఉన్నటువంటి దైవజనులు కొందరిని ప్రత్యేకంగా వాడుకుంటూ ఉన్నాడు. అందరూ ఒకలాగా ఉండరు. కొందరు అపోస్తులుగా ఉంటారు, కొందరు ప్రవక్తలుగా ఉంటారు, కొందరు కాపరులుగా ఉంటారు, కొందరు ఉపదేశకులుగా ఉంటారు. పిల్లారా, ఈరోజు విచారకరమైన పరిస్థితి ఏంటంటే క్రైస్తవ బిడ్డలైన వారు సంఘంలో కొందరు పిల్లారా ఇతర సంఘాలను చూస్తూ ఉన్నారు.
ఆ సంఘంలో ఉన్న విశ్వాసులు ఆ పరిస్థితిని చూస్తూ ఉన్నారు. ఆ సంఘంలో సంఘ కాపరిని చూస్తూ ఉన్నారు. ఆ దైవజనుడు గద్దించడం లేదే, ఆ దైవజనుడు కోప్పడడం లేదే, ఆ దైవజనుడు చాలా ప్రేమగా మాట్లాడతాడు, ఏం చేసినా కానీ ఎవరిని ఏమి అనడు. నిజంగా ఆయన దైవజనుడే, ఈయన దైవజనుడే, కానీ ఈయన చాలా గద్దిస్తున్నాడు, కోప్పడుతున్నాడు, ఆవేశపడుతున్నాడు. పిల్లరా, ఈరోజు ఇటువంటి విషయాలలో కొంతతో పిల్లర పోల్చి చూస్తూ ఉన్నారు. పిల్లరా, దేవుడు కొందరిని అపోస్తలులుగా ఏర్పాటు చేస్తాడు, కొందరిని దేవుడు పిల్లరా ఇక్కడ చూసినట్లయితే ప్రవక్తలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, కొందరిని కాపర్లుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, కొందరిని ఉపదేశకులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఈ సమాజంలో పిల్లరా, దేవుడు ఎవరిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో వారు తగినట్లుగా పనిచేస్తూ ఉంటారు. అపోస్తలులుగా ఉన్నవారు పిల్లరా ప్రవక్తలకు సాటికారు, ప్రవక్తలుగా ఉన్నవారు పిల్లరా కాపర్లతో సమానం కాదు, కాపర్లుగా ఉన్నవారు ఉపదేశకులకు సంబంధం ఉండదు పిల్లరా. ఎందుకంటే ఎవరి పని వారికి ఉంటుంది, ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తిస్తూ ఉంటారు పిల్లరా. అందువలన ఒక్కొక్కరి యొక్క విధానం అనేది ఒక్కొక్క విధంగా ఉంటుంది. వారికి అప్పగించిన బాధ్యతను వారు సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటారు. అందరూ అపోస్తలులు కారు, మీరు చూసేటువంటి అందరూ కాపర్లు కారు, మీరు చూసేటువంటి అందరూ ప్రవక్తలు కాదు, మీరు చూసేటువంటి అందరూ ఉపదేశకులు కాదు. ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్క విధంగా వాడుకుంటూ ఉన్నాడు. కనుక నీవు చూస్తున్నటువంటి తేడా వాస్తవమే, కానీ పిల్లరా దేవుడు ఎవరికి అప్పగించినట్టుగా వారు పనిచేస్తూ ఉన్నారు. కనుక అందరూ ఒకలాగే పనిచేస్తే పిల్లరా దేవుని రాజ్యానికి మనం సిద్ధపడలేం, పెండ్లి కుమార్తెగా మనం మార్చబడలేం. కనుక దేవుడు కోరుకున్నట్లుగా మనము ఆయనకు ఒక వనముగా, ఒక ఉద్యానవనముగా మనం మార్చబడితే ప్రతిరోజు మన దగ్గరకు వచ్చి ఆయన మనతో ఇష్టంగా సహవాసం చేయాలనుకుంటున్నాడు. ఆ పరిస్థితిలో మనం మార్చబడాలి అని అంటే దేవుడు మనల్ని గద్దించాలి, హెచ్చరిక చేయాలి, సరిచేయబడాలి. పిల్లరా, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దైవజనులకు దేవుడు చెప్తా ఉన్న మాట్లాడి తెలుసా? సామెతల గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనాన్ని చూస్తే, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనాన్ని చూస్తే, వివేకము గల నాయకుడివై యుద్ధము చేయుము, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. ఆలోచన చెప్పేవారు అనేకులు నీకుండడం నీకు ఎంతో ఆశీర్వాదకరం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్కరు కూడా వివేకము గల నాయకుడిగా ఉండి యుద్ధం చేయి. ఎందుకంటే ఈ సమాజంలో పిల్లరా సాతానుడు ఎప్పుడు ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తూ ఉన్నాడు, చాలా రకాల కుయుక్తులు పన్నుతూ ఉన్నాడు. ఆ కుయుక్తులు నువ్వు తెలుసుకోవాలి అంటే వివేకం కలిగిన వ్యక్తిగా నువ్వు జీవించాలి. అలా అంత మాత్రమే కాదు, ఆలోచన చెప్పేవారు నీకుండడం అది నీకు ఆశీర్వాదకరం, సలహాలు ఇచ్చేవారు నీకుండడం నీకు ఆశీర్వాదకరం, హెచ్చరిక చేసి ఖండించేవారు నీకుండడం, కొన్ని సందర్భాల్లో నిన్ను గద్దించేవారు నీకుండడం నీకు ఆశీర్వాదకరం, నీకు క్షేమం అది. కనుక ఏమాత్రం కూడా నన్ను గద్దించేవారు నాకు ఉండకూడదు, ఎవరు నన్ను ఏమి అనకూడదు అనుకుంటే ఈరోజు విశ్వాస భ్రష్టులు అయిపోతాం. ప్రియులారా, దేవునికి ఇష్టం కానటువంటి వారిగా మార్చబడతాం. ఒకరోజు దేవుడు పెండ్లి కుమార్తెగా ఉన్న సంఘాన్ని దేవుడు సిద్ధపరిచి పరలోక రాజ్యానికి ఆహ్వానిస్తే విడవబడిన వ్యక్తిగా నీవు ఉండిపోతావు. జాగ్రత్త. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవునికి మనం భయపడదాం. దేవుడు మన జీవితాల్లో చేసిన మేళ్లను బట్టి తగినటువంటి భక్తిని చేసి విశ్వాసాన్ని స్థిరపరచుకుందాం. జీవితాంతకాలం బ్రతికినంతకాలం ఆ విశ్వాసాన్ని కొనసాగిద్దాం. దేవుడికి ఒక ఉద్యానవనముగా మార్చబడి ఏదేను తోటలో ఆదామవ్వలు దేవుడికి ఇవ్వలేనటువంటి సంతోషాన్ని ఈరోజు క్రైస్తవ సమాజముగా, దేవుని బిడ్డలుగా, దేవుని కుటుంబముగా నేను దేవుడు కలుగు చేద్దాం. తద్వారా దేవుని రాజ్యానికి మనం సిద్ధపరచుకొని ఒకరోజు దేవుడు పిలిచినప్పుడు ఆ మధ్యాకాశానికి వెళదాం. ఆ తదుపరి దేవునితో శాశ్వత కాలం ఉండేటువంటి ఆ నిత్యత్వమైన దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి మనం పురుగొల్పబడుతూ మనల్ని మనం సిద్ధం చేసుకుంటూ ఈ సమాజంలో అనేక మందిని సిద్ధపరుద్దాం. దేవుడు అలాంటి ఆలోచనని కలిగించి ఆ ప్రకారంగా నిన్ను జీవింపచేసి ఆశీర్వాదకరంగా దేవుడు చేయునుగాక. ఆమేన్, ఆమేన్. తలలో ఉంచుదామా, ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడును పరిశుద్ధుడు అయిన తండ్రి, దయగల స్వామి, నీకు వందనాలు. నీ పాదపద్మం దరిచేరి ఎలాగున కొంత సమయం ఈ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. నాతో మీరు ఇంతవరకు మాట్లాడారు, మా అంతరంగాలను పరిశోధించారు, మా హృదయాలను సిద్ధం చేశారు. తండ్రి, నీ మాట వినుంటున్న మా ఆత్మీయ సహోదరి సహోదరులు అనేక మంది వాస్తవికంగా ఈ విషయాలను గ్రహించి వారు పశ్చాత్తాపడుతూ ఉన్నారు. అయ్యో, నా జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో ఉపకారాలు చేశాడు, ఆయన నన్ను స్వతంత్రురాలుగా చేశాడు. ఈరోజు నాకున్న కలిమిని బట్టి, సమృద్ధిని బట్టి నేను అధిక పాపం చేస్తూ దేవుడిని దుఃఖపెడుతున్నాను అని పశ్చాత్తాపడుతూ ఉన్నారు. ఆ మాటలకు లోబడుతూ ఉన్నారు. విధేయత కలిగి జీవించాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు. క్షమించండి నాయన, వారిని వారు సరి చేసుకుంటూ కానీ సహాయం దయచేయండి నాయన. అవిధేయత వల్ల వచ్చేటువంటి శాపాన్ని తొలగించు నాయన.
అవిధేయత వలన వచ్చేటువంటి అనారోగ్యాలను తొలగించి తండ్రి స్వస్థపరచు నాయన. నీ బిడ్డల జీవితాల్లో కలుగుతున్నటువంటి ఆ అనైక్యత తండ్రి, ఆ సమస్యలు తండ్రి, ప్రశాంతత లేకపోవడం వాటిని తొలగించిన ఆయన శాంతి సమాధానంతో నింపండి. ఎన్నో కుటుంబాలు ప్రభు విచ్ఛిన్నమవుతూ ఉన్నాయి. భార్య భర్తల మధ్యన, తల్లిదండ్రుల బిడ్డల మధ్యన, అన్నదమ్ముల అక్కచెల్లెల మధ్యన నాయన ఐక్యత, ప్రేమ, ఆప్యాయతలు దయచేసి సంతోషకరమైన కుటుంబాలుగా సిద్ధపరచండి నాయన. వారి కుటుంబంలో నిన్ను కలిగి ఉండడానికి ఇష్టపడుతూ ఉండగా నీ సన్నిధిని వారిలో స్థాపించండి నాయన. నీ కృపతో నింపి బలపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ వర్తమానాలు వింటున్న ప్రతి ఒక్కరికి స్వస్థత, క్షేమము, ఆశీర్వాదము, మనశ్శాంతి, ఆరోగ్యము, ఆర్థిక అభివృద్ధి, ఆశీర్వాదం కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ నీ బిడ్డలందరినీ కూడా నిండారులుగా దీవించమని మహిమను మీ చేతులకు అప్పగిస్తూ నీకే సమస్త మహిమ చెల్లిస్తూ త్వరగా రాబోతున్న యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతవరకు వర్తమానం విని మీరు ఆధ్యాత్మిక ప్రోత్సహిస్తున్నందుకు, సరిచేసుకుంటూ దేవుని ఆశీర్వాదాలు పొందుతున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.